మేము హైదరాబాద్ నుంచి వచ్చారా? సో గైస్ ఫైనల్లీ మేమైతే భద్రాచలం పోతున్నాం. ఈరోజు నైట్లోపు భద్రాచలం కంప్లీట్ చేసి అక్కడనే స్టే చేస్తాం. మనతో పాటు మన పోలీసులు కూడా వస్తున్నారు. అయితే సెటప్ అయితే మొత్తం చేసేసినాం అన్నమాట కష్టపడి. ఇట్లా ఎందుకంటే అరకు కదా, అరకు కాబట్టి ఈ మాన్సూన్ సీజన్లో ఫుల్ వర్షం పడుతుందని చెప్పేసి అంతా ఏమంటారు అది రెయిన్ కోట్తో కప్పేసాం. ఇంకోటి దరిద్రపంతో పోతున్నా. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. దరిద్రపంతో పోతున్నా. ఈడు దొంగ ఆడినాడు. సో అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే అన్నీ తీసేసుకున్నాము. ఇంకేం మర్చిపోలేదు. హెల్మెట్, గ్లౌజెస్ అన్నీ వేసేసుకున్నాం. సో నెక్స్ట్ మన అక్కడక్కడ కొన్ని బ్రేక్స్ అయితే తీసుకుంటాం. అక్కడ కలుద్దాం మళ్ళీ. బాయ్. ఆల్మోస్ట్ వరంగల్కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఏవో మనోడు ఏమో చేస్తున్నాడు. చైన్ పడుతున్నా, చైన్కి స్ప్రే కొట్టిస్తున్నాడు. అండ్ గైస్ ఫైనలీ మేమైతే భద్రాచలంకి 14 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. నిన్న నైట్ మొత్తం భువనేశ్వర్ ఆడేది డ్రైవ్ చేసింది. నేనైతే ఆరాంతో వండుకున్నా. ఇంకా పొద్దున్న లేచేసరికి 14 కిలోమీటర్స్ దూరంలో ఉన్నామని చెప్పేసరికి ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఈ టెంపుల్కి వెళ్ళాలి అనేసి. ఈ టెంపుల్ తర్వాత మేము డైరెక్ట్ విశాఖపట్నం పోదామని అనుకుంటున్నాం. ఖమ్మం హైవే బాగుంటుంది. లేదంటే మేము మారేడుమల్లి వెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ అవన్నీ చూద్దామని అనుకుంటున్నాం. లెట్స్ సీ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్. మన హైదరాబాద్ సిటీలో ఉన్నది కాకుండా ఇక్కడ నేచర్ అయితే బాగుంది. ముంగట ఎటు బాయ్? రైటా స్ట్రైటా? అరే బోర్డులో రైట్ అని చూపిస్తుందిరా. ఓకే ఓకే. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసినాం అనుకో. ఇక అలసిపోయినారా భువనేశ్వరి? ఇప్పుడే డ్రైవ్ చేస్తావా ఒకసేపు? నైట్ మొత్తం వాడే నడిపించిండు, అలసిపోయినాడంట. నేనైతే మొత్తం వండుకున్నా, ఫుల్ నిద్ర వచ్చిండే నాకు. అండ్ ఫైనలీ భద్రాచలంలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఇంకా డిసైడ్ కాలే, మారేడుమల్లి ఆర్ విశాఖపట్నం తెలియదు ఇంకా. అక్కడికి పోయి డిసైడ్ అవుతాం.
ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి. అక్కడికి వెళ్ళాక బ్లాగ్ తీద్దాం అనుకుంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. చేయాల్సింది ఏం లేదని చెప్పేసి డైరెక్ట్ వచ్చేసినాం, అంతే వెళ్ళిపోయినాం. దర్శనం చేసుకున్నాం. దర్శనం అయితే ఈజీ జరిగింది. అండ్ ఇంకోటి ఈరోజు తొలి ఏకాదశి అంట. సో చాలామంది పబ్లిక్ అయితే వచ్చారు. అరే నెక్స్ట్ ఎటు పోదాం రా, తిన్నాను పోదాం. అమ్మో కంచం ఏంటి ఇంత ఉంది, ఉడిపి ఫుడ్. అండ్ గైస్ అక్కడ స్టే చేద్దాం అనుకున్నాం కానీ ఇక తిన్న తర్వాత వెంబడినే బయలుదేరిపోయినాం విశాఖపట్నంకి. అయితే విశాఖపట్నంలో వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి రూమ్ తీసుకుందామని అనుకున్నాం. కానీ ఇంకా డౌటే ఉంది, ఎటు పోతున్నామో తెలుస్తలేదు. మారేడుమల్ల విశాఖపట్నమా చూసాం, మధ్యలో పోయేటప్పుడు చూస్తాం ఇక ఎటు పోవాలనేది. భువనేశ్వర్ ఆడేమో విశాఖపట్నం పోదామంటాడు, నేనేమో మారేడుమల్లి చూద్దామంటాడు. కానీ ఏమాటగా మాట లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. ఇక్కడ మస్తు ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఏదో కేరళలో ఉన్నట్టు ఫీలింగ్. ఇంకా ఇది అండి ఈరోజు. నెక్స్ట్ వీడియోలో విశాఖపట్నంలో ఏమేమి చేసామో, మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మొత్తం చెప్తాను. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.